రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ కార్పొరేషన్ పరిధిలోని 23వ కాలనీ బంజారా సోదరులు సోదరీమణులు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల ర్యాలీతో బంజారా భవన్ వరకు ఘనంగా నిర్వహించారు. ఇంజాపూర్ కమాన్ నుంచి బంజారా భవన్ వరకు ర్యాలీగా వెళ్లి ఆటపాటలతో పెద్ద ఎత్తున నృత్యాలతో గిరిజన సోదరులు ఉత్సవంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ నల్గొండ శంకర్ నాయక్, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ కార్పొరేషన్ పరిధిలోని 23 కాలనీ బంజారా సోదరులు సోదరీమణులు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ర్యాలీతో బంజారా భవన్ వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఇంజాపూర్ కమాన్ నుంచి బంజారా భవన్ వరకు ర్యాలీగా వెళ్లి ఆటపాటలతో పెద్ద ఎత్తున నృత్యాలతో గిరిజన సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ నల్గొండ శంకర్ నాయక్, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా కుటుంబాల కోసం విద్య, వైద్యం మరియు అన్ని రంగాలలో వారికి ప్రాధాన్యత ఇస్తుందని, రాబోయే రోజుల్లో బంజారా ప్రజలు చదువుకొని ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. బంజారా హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని ర్యాలీ, భోగి, బండారం మరియు మీటింగ్ సక్సెస్ చేయడం జరిగింది. హరిత ధనరాజ్ గౌడ్, కళ్యాణ్ నాయక్, శ్రీనివాస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వి శ్రీను, అన్నయ్య అధ్యక్షులు కె రాజ్ కుమార్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ నాయక్, కోశాధికారి స్వామి నాయక్, చీఫ్ అడ్వైజర్ జత్యా నాయక్, లీగల్ సెల్ అడ్వైజర్ బాబు లాల్ నాయక్, జైపాల్ నాయక్, భాషా నాయక్, కృష్ణా నాయక్, కితాబ్ బద్యా నాయక్, ఎం రామలింగం నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ లాల్ సింగ్ నాయక్, ఎంఎంఎం లాల్ నాయక్, కె శ్రీను నాయక్, వి రమేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలాజీ నాయక్, భాస్కర్ నాయక్, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు మరియు మహిళా సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. कथा ध्वंस प्रांत को आपण देखे फौरन गौर कथा आज प्रधान कार्यदर्शी श्याम नायक, श्याम नायक ఈ యొక్క భవన నిర్మాణం ఈ దశతో ఆగకుండా దశాభివృద్ధి జరగాలని
జై మలయాళి, జై బంజారా, జై బంజారా। లార్కుడికి అపావ ఛేదించవు బేటామా। ఈరోజు ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంలోని ఇంజాపూర్లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా శివలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని మా జాతి బిడ్డలందరూ ఐకమత్యంగా వాళ్ళ ఏర్పడి జాతి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి చాలా గొప్పగా ఆడబిడ్డలు ఆడుతూ పాడుతూ ఒక పండుగ వాతావరణంలో మా ఆరాధ్య దైవమైన శివలాల్ మహారాజ్ గారి యొక్క వేడుకల్ని అలా ఈ సందర్భంగా జరుపుకుంటున్నందుకు వాళ్లకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మా జాతిలో ఉద్భవించిన ఒక సంఘ ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇంజాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే, బంజారా జాతి ఎంతో కాలంగా వెనుకబడి ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు బంజారా జాతికి నేరుగా చేరే విధంగా చూడాలి। అలాగే గోర్ బోలిని 8th షెడ్యూల్ ప్రకారంగా ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్ అనే నినాదం ప్రకారంగా బంజారా భాషను ముందుకు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే రిజర్వేషన్ పరంగా బంజారాలు వెనుకబడిపోతున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో 10%, ఆ 10% రిజర్వేషన్। ధన్యవాదాలు। ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఇంజాపూర్ గడ్డ మీద మేము నిర్వహిస్తున్నాము। ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి కానీ ఇక్కడ ఉన్న నాయకులను కానీ ఒకటే మనవి, మాకు గొర్రెలు బర్రెలు ఏవి అవసరం లేదు, మాకు విద్యను అందించి మంచి కలెక్టర్లు స్థాయిలో, మంచి ఎమ్మెల్యే స్థాయిలో, లేకుంటే మంచి ఇంజనీరింగ్ స్థాయిలో రాణించే విధంగా వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ పరంగా మమ్మల్ని డెవలప్మెంట్ చేస్తే చాలా గొప్పగా ఉంటుంది। ఈ అవకాశము ఈ గవర్నమెంట్కి ఉంది, ఎందుకంటే మొన్ననే గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంజారా భవన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా ఒకటే మాట అన్నాడు, నా దగ్గర పంచడానికి ఏమీ లేదు కానీ మీకు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి తండకు ఒక స్కూల్ను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి భవనం నిర్మాణం గురించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా లోన్ ఉన్నా, ఎంత పెద్ద లోన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పడము చాలా గర్వకారణము। ఈ గవర్నమెంట్లో బంజారాల్లో మిత్రులందరూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం, ఎందుకంటే ఏదైనా మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో ఉండే మా బంజారా జాతి బిడ్డలు ఇలా చదువుకోవాలన్నా కూడా, హైదరాబాద్ చేరుకోవాలన్నా కూడా, వాళ్ళకు విద్య కానీ ఉపాధి కానీ దొరకాలన్నా కూడా హైదరాబాద్ అనేది నడిబొడ్డు।